తావోస్ పర్యటనలో సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విందులో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి పలు మీటింగ్లలో పాల్గొంటున్నారు చిరంజీవి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నాయి. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు 1 సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది తాము ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారిందని సీఎం తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. రైట్ స్వామి. వరలక్ష్మి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. దావోస్ వేదికపైనే ఇక ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి జాయిన్ ది రైజ్ అనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. దీనికి ప్రకటనకు అక్కడ ఉన్నటువంటి గ్లోబల్ లీడర్షిప్ సంబంధించిన నేతలంతా కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. పెట్టుబడులు సాధించడం ఈ రోజుల్లో పెద్ద నిర్ణయంగా మారిపోయింది. దానికి సంబంధించి ఎక్కువ సమయం పడుతుంది. అందుకోసం ప్రతి ఏడాది జూలైలో, ఆగస్టులో హైదరాబాద్ లో ఫాలో ఫోరం నిర్వహించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ప్రతిపాదనకు అందరూ కూడా మద్దతు తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. సమ్మిట్ కు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కూడా మేము సంబంధించి ఇలాంటి వాటిపైన సంతకాలు చేసుకోవడానికి దావోస్ వస్తున్నాం. ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో కూడా తెలంగాణలో రైజింగ్ విజన్ కూడా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను చూపించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అనేక గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక్కడ అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. త్వరలో మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ నుంచి దేశంలో 24 గంటలు పనిచేసే హైదరాబాద్ నగరం తొలి నగరంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ భూములు మాకు అందుబాటులో ఉన్నాయి. అందుకు చాలా మంది పెట్టుబడి పెట్టడానికి రావాలని చెప్పేసి కూడా ఆయన ఇక్కడికి ఆహ్వానించారు. 50% ఇందులో గ్రీన్ కవర్ ఉండే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. 2040 నాటికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ఇదే వేదిక పైన వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ కావచ్చు, మరోవైపు తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ కావచ్చు, అన్నింటినీ కూడా ఈ వేదికలో ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, సీఎంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు, కుంట్ర పునరుజ్జీవన కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులు, కోర్ అర్బన్ ఏరియాకి సంబంధించి క్యూరు, రేరు, ప్యూరు వీటికి సంబంధించిన ఏ విధంగా తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్న అంశాలు కూడా అక్కడ ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా హాజరు కావడంతో కూడా ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. చిరంజీవి రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో కూడా ఒకవైపు ఎండింగ్ సభకు కూడా ఆయన హాజరయ్యి ఒకవైపు ప్రసంగించారు. దీనికి సంబంధించి కొంత ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకవైపు చిరంజీవి ఒక మెగాస్టార్ చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో కూడా అందరూ కూడా ప్రత్యేక ఆకర్షణగా వచ్చారని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు వరలక్ష్మి.